నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. ఇవాళ మన వీడియో ఏంద్రా అంటే మన ప్రభాస్ గారు ఫౌజీ సినిమా వస్తుందా, కల్కి 2 వస్తుందా, మరి స్పిరిట్ వస్తుందా, ఏ సినిమా ముందు వస్తుందో ఏంటో అప్డేట్ అయితే కరెక్ట్గా తెలియదు. వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే మన అల్లు శిరీష్ గారు తొందరలోనే పెళ్లిపేట లెక్కబోతున్నాడు. ఆయన సినిమా కూడా అయితే కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది. సో ఆ సినిమా విశేషాలు అవన్నీ కూడా మనం ఇవాళ ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం అనమాట. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. మరిన్ని వీడియోల కోసం చెంచా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వెళ్తే కనుక ప్రభాస్ గారి లేటెస్ట్ సినిమా రాజాసాబ్ అయితే ఫ్యాన్స్ని అయితే కొంచెం నిరాశపరిచిందని చెప్పాలి. మారుతి గారు మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు ఆయన మాట్లాడిన మాటలకి, సినిమాలు తీసిన విధానానికి ఏమాత్రం పొంతన లేకపోవడం వల్ల సినిమాని అయితే భారీ నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. కానీ కొంచెం లాంగ్ వీకెండ్స్ అలాగే లాంగ్ రన్ కలిసి రావడం వల్ల కొంచెం నష్టాలను అయితే పూరించిందనే చెప్పుకోవాలి. ప్రభాస్ లాంటి హీరోకి మారుతి గారు ఇంకొంచెం బెటర్గా తీసుంటే బాగుండేది. బట్ ఫ్యాన్స్ ఆకలి అయితే తీరలేదు. బట్ నెక్స్ట్ సినిమా అయితే హను రాఘపూడితో ఫౌజీ సినిమా అయితే లైనప్లో ఉంది. అది నెక్స్ట్ ఆగస్ట్కి వస్తుంది అనుకున్నారు కానీ బట్ అది కూడా డిలే అయ్యేటట్టు కనిపిస్తుంది. రేపు ఫిబ్రవరి నుంచి కల్కి 2 అయితే పట్టాలేకపోతుంది అనమాట. స్టార్టింగ్లోనే కమల్ హాసన్ గారి మీద మెయిన్ క్యారెక్టర్లన్నీ తీసి తర్వాత ప్రభాస్ గారు ఆ మూవీలోకి అయితే ఎంటర్ అవబోతున్నారు కల్కి 2కి. ఇక స్పిరిట్ మూవీ అయితే కూడా నెక్స్ట్ ఇయర్ మార్చ్కి రిలీజ్ అంటున్నారు కానీ బట్ ఏది కూడా క్లారిటీగా అయితే లేదు. మూవీ షూటింగ్ అయితే అక్కడక్కడ కొంచెం 3 సినిమాలు పైప్ లైన్లో ఉండడం వల్ల కొంచెం ఏది ముందు వస్తుంది ఏది వెనక్కి వస్తుంది అనేది అయితే మాత్రం మనకు ప్రజెంట్ అయితే అప్డేట్ అయితే లేదు. కానీ ఈ 3 సినిమాల పైప్ లైన్తో ప్రభాస్ గారు మాత్రం పాన్ ఇండియాలో బిగ్గెస్ట్ ఇంపాక్ట్ అయితే చూపించబోతున్నారు అనమాట. స్పిరిట్ మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మన డైరెక్టర్ సందీప్ వంగా గారు ఏ రేంజ్లో తీస్తారు మనందరికీ తెలుసు. అలాగే ఫౌజీ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే హ్యూజ్గా ఉన్నాయి. ఎందుకంటే అది ఒక ఆర్మీకి సంబంధించిన కొంచెం కొత్త స్టోరీతో అయితే వస్తారనమాట హను రాఘపూడి గారు. ఆయన గత సినిమాలు కూడా అన్నీ కూడా చాలా కొత్తగా ఉంటాయి. సీతారామం కూడా ఏ రేంజ్లో తీశాడు మీకు అందరికీ తెలుసు. అలాంటి స్టోరీ లైనప్తోనే కొంచెం కొత్తగా అయితే ట్రై చేస్తారనమాట. ఆ సినిమా మీద కూడా భారీ బడ్జెట్ అయితే ఉంది. ఇంకా ఫౌజీ, ఇకపోతే స్పిరిట్, నెక్స్ట్ కల్కి 2. ఆల్రెడీ కల్కితో ప్రభాస్ గారు పాన్ ఇండియాలో తన సత్తాను అయితే మరొకసారి చాటి చెప్పారనమాట. ఆఫ్టర్ బాహుబలి తర్వాత సో 1000 కోట్ల మార్క్ అయితే క్రాస్ చేయడం జరిగింది కల్కి. సో కల్కి 2తో 2000 నుంచి 3000 కోట్ల మార్క్ని అయితే టచ్ అయిపోతున్నారు ప్రభాస్ గారు మరొకసారి. సో ఈ కల్కి 2 అనేది మాత్రం ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుందని సమాచారం అనమాట. 3 సినిమాలు 3 లోకాలు అన్నట్టుగా ప్రభాస్ గారిని ఒక రేంజ్లో ఎలివేట్ చేసేదానికి ఈ 3 సినిమాలు కొత్త జోనర్లు, డిఫరెంట్ స్టోరీ లైనప్లతో కొత్తగా అయితే ప్రభాస్ గారిని చూపించబోతుంది సిల్వర్ స్క్రీన్ పైన. సో ఇదంతా ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే మాత్రం హ్యూజ్ పండగనే మాత్రం చెప్పుకోవచ్చు. సినీ ప్రేక్షకులు కూడా పండగ. ఆయన వన్ అండ్ ఓన్లీ ద ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్. ప్రేక్షకులందరూ ఎంతో ఈగల్గా వెయిట్ చేస్తున్న సినిమాలన్నీ కోసం. సో వాటన్నీ కూడా తొందరగా రిలీజ్ అవ్వాలని, మరిన్ని అప్డేట్స్ కోసం మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే ఎప్పుడు రిలీజ్ డేట్స్ ఉంటాయి, ప్లానింగ్ ఏంటని మీకు కూడా తెలియజేస్తాను. ఇకపోతే అల్లు శిరీష్ సినిమా చాలా రోజుల తర్వాత అల్లు శిరీష్ గారు మూవీ అయితే అప్డేట్ అయితే రాలేదు. ప్రజెంట్ అయితే అది ట్రెండ్లో ఉంది. మగజాతి ఆనిమత్యం టైటిలే చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట. బచ్చల మళ్ళీ తీసిన డైరెక్టర్ అనమాట. కొంచెం కే ర్యాంప్ నిర్మాత రాజేష్ గారు, వీళ్ళ కాంబినేషన్లో ఇంపాక్ట్ చూపించబోతాను. సినిమా అయితే మాత్రం కొంచెం కొత్తగా అయితే ట్రై చేస్తున్నారు. మగజాతి ఆనిమత్యం అని ఇంతవరకు ఈ టైటిల్ ఎవరు పెట్టలేదు. బట్ కొత్తగా ఉంది కాబట్టి క్యాచీగా ఉంది. సో సినిమా అయితే మాత్రం పట్టాలేకపోతుంది. ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో ఇది ఒక హల్చల్ చేస్తుంది అనమాట. మగజాతి ఆనిమత్యం అనేది ట్రెండింగ్లో ఉంది. సో అల్లు శిరీష్ గారికి ఈ సినిమా అయితే గొప్ప హిట్ అయితే పడబోతుందని చెప్పుకోవచ్చు. స్టోరీ లైన్ కొంచెం కొత్తగా ఉండబోతుంది. సో ఆ డైరెక్టర్ ఏ రేంజ్లో అల్లు శిరీష్ గారిని చూపిస్తారో చూద్దాం మన ఫర్దర్ అప్డేట్స్లో అయితే మాత్రం. ఇకపోతే మీకు ఆల్రెడీ న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే మాత్రం మన ఛానల్ని ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకునే దానికి ప్రయత్నించండి. మరిన్ని అప్డేట్స్ కోసం నేను మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచే వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.